హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకైతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయది చూపించబోతున్నాను. వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి. నేనైతే 1 kg చికెన్తో చేస్తున్నానండి. స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ టైం నేను బిర్యానీ చేయబోతున్నాను. అంటే బిర్యానీ అంటే కాదు, దమ్ బిర్యానీ చేయబోతున్నాను ఫస్ట్ టైం. ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాజీరా, తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, ఒక 6-8 మొగ్గలు ఉంటాయండి, ఒక 5 యాలకులు, అలానే జాపత్రి, దాల్చిన చెక్క 4-5 ఇలా అన్నీ వేసేసుకొని నేనైతే 2 లెగ్ పీసులు మిగతా అన్ని పీసెస్గా కొట్టించుకున్నాను. అలా చికెన్ మొత్తం వేసేసుకున్న కడాయిలో టేస్ట్కి సరిపడ సాల్ట్, మీరు ఎంతైతే తినగలనుకుంటారో అంత సాల్ట్ వేసేసుకొని తర్వాత వేయించిన జీలకర్ర పొడి ఉన్నది, దాంట్లో కొన్ని యాలకులు కూడా వేసి మిక్సీ పట్టాను. ఇది ప్యాకెట్లో కొన్నది గరం మసాలా కొంచెం, ఇది అమ్మ వేయించి పెట్టిన ధనియాల పొడి, అందులో మళ్ళీ పట్టామొక్క కూడా అమ్మ వేసి మిక్సీ పట్టింది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కారం, ఎందుకంటే మసాలాలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం అయితే కొంచెం తగ్గించుకోండి. ఘాటుగా తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ కొంచెం, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. నాకు కొత్తిమీర అరకట్ట, పుదీనా అరకట్ట అయితే పట్టింది బిర్యానీలోకి. ప్యూర్ గీ అండి, మా అమ్మ ఆవు పాలతో చేసిన నెయ్యి, అది 2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. అలానే 5 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, అవి 1 kg చికెన్లోకి నాకు 5 ఆనియన్స్ పట్టాయి. కొన్ని వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక 200 వేసేసుకొని మసాలా అన్నిటికి వాటి పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మసాలా అనేది ముక్కలకి పడుతుంది. 1 కప్ చిన్న పెరుగు అండి, అంటే నాకు చిన్న ప్యాకెట్ పెరుగు అయితే సరిపోయింది. అది వేసేసుకొని మళ్ళీ బాగా మసాలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 1 kg బిర్యానీ రైస్ అయితే తెచ్చేసుకునేసి నేను నానబెట్టుకుంటున్నాను. ఇవి మనకు దగ్గరగా 1 గంట అయితే నానబెట్టుకోవాలి. మా అమ్మ మా నాన్న అలా 3 అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. అది ఫ్రీజ్ అయ్యే లోపల ఈ లోపల మనము ఎసరు పెట్టేసుకుందాము. నీళ్ళైతే మరుగుతూ ఉన్నాయి. ఈ లొకేషన్ ఏంటి అనుకుంటున్నారా? నేను సండే కాబట్టి నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. చెప్పాను కదా, ఎవ్రీ సండే కాకపోయినా 1 మంత్కి ఒకసారి వస్తూ ఉంటానని. సో అలా కాగుతున్న నీళ్ళలో 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వాటర్ మన క్వాంటిటీని మనం ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నాతో పాటు మా ఇద్దరు చూడండి, మా ఇద్దరు బుడతలు ఏం చేస్తున్నారు. మరుగుతున్న నీళ్ళల్లో మనం 4 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, అలానే జాపత్రి కొంచెం వేసేసుకొని అందులోనే మళ్ళీ యాలకులు, అనాస పువ్వులు, మరాఠీ మొగ్గలు, పట్టా మొగ్గ అన్నీ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా నీళ్ళలో వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో, బాగా మరిగిన నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసేసుకోవాలి. అంటే ఒక 60% మనకి బాయిల్ అయితే సరిపోతుంది. మనకి చిన్నటి బాల్యం డేస్ గుర్తొస్తుంటాయి కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మసాలా అయితే తెచ్చేసుకున్నాం. నాకు అది కడాయి సరిపోదు కాబట్టి నేను వేరే దాంట్లోకి మార్చుకుంటున్నాను. అక్కడ కింద ఆయిల్ వేసుకోవాలి, నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను. కొత్తది కాబట్టి బిర్యానీ దబ్బరింది, ఆయిల్ వేసుకుంటే మనకు కొంచెం మాడకుండా అయితే చికెన్ బిర్యానీ బాగా వస్తుంది. దాంట్లో నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అలా మొత్తం వేసేసుకున్న తర్వాత
లాస్ట్‌లో మసాలా అంతా మిగిలిపోతుంది కదండీ! అది కూడా మొత్తం మనం వేసేసుకోవాలి. చికెన్‌లో ఎంత మసాలా ఉంటే అంత బావుంటుంది చికెన్ బిర్యానీ అనేది. అలా మొత్తం వేసేసుకున్న తర్వాత అందులో నేను కొంచెం వాటర్ చూడండి ఎలా చేస్తున్నానో. అంటే ఇంతకుముందు కడాయిలో ఉన్న మసాలా మొత్తం నేను వాటర్ పోసేసుకొని దీంట్లో పోసేసాను. మళ్ళీ ఒక 200 గ్రామ్స్ ఆయిల్ అయితే చుట్టూరు వేసుకోవాలి. నేను స్టార్టింగ్ వేయాల్సింది మిస్ చేసి మీరు అలా మిస్ చేయకండి. ఆయిల్ ఎంత బాగా వేసుకున్న అంత బిర్యానీ మనకి కొంచెం పొడి పొడిగా బాగొస్తుంది. అతుక్కోకుండా. హాఫ్ బాయిల్ రైస్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను అమ్మ హెల్ప్‌తో. ఇది యాక్చువల్‌గా 2 టైమ్స్ వేయాలి. కానీ నాకు దబర సరిపోక మొత్తం బాయిల్ అయిపోయింది. పొంగిపోయి వచ్చేసింది. సో, నేను మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు అది 80% బాయిల్ అయిపోయిందండి. అందుకని మొత్తం వేసేసాను. మొత్తం నీట్‌గా పెట్టుకోవాలి. రౌండ్‌గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, ఆయిల్ ఎంత బాగుంటే అంత టేస్ట్ ఉంటుంది. అలానే చిటికెడు కారం. మొత్తం ఆ రైస్ మొత్తం చల్లుకోవాలి. ఇది ఇందాక చెప్పిన వీడియోలో ధనియాల పొడి వేయించి పెట్టుకున్న ధనియాల పొడి చిటికెడు తీసుకుని మొత్తం చల్లుకోవాలి. ఎందుకంటే ఆ వైట్ రైస్‌లోకి మనకి బిర్యానీ ఫ్లేవర్ రావాలి కాబట్టి ఇలా చల్లుకుంటున్నామండి. ఉత్త రైస్ తినలేం కాబట్టి ఇదంతా మనకి రైస్‌లోకి వెళ్తుంది. ఇది ఇందాక మిగిలిన జీరా పొడి, బిర్యానీ మసాలా బిర్యానీలో సరిపోతుంది. ఇది మనకి రైస్‌లోకి నేను మళ్ళీ వేస్తున్నాను. ఇందాక మిగిలిచ్చి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్, దాంతో పాటు కొంచెంగా ఆయిల్ ఉంది అది కూడా మిక్స్ చేసేసాను. మొత్తం వేసేసాను. కొత్తిమీర, పుదీనా గార్నిష్ కోసం పైన ఈక్వల్‌గా చల్లుకోవాలి. మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలి. చిన్నగా నెమ్మదిగా ఇది చుట్టూరు వేసుకోవాలి. రౌండ్‌గా వేసుకోవాలి. అప్పుడు మనకి ఇదంతా కిందకి దిగి ఆ చిన్న స్లిమ్‌లోనే బాయిల్డ్ అవుతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మనము చిన్న మంటతో అయితే బిర్యానీ కుక్ చేసేసుకుందాం. ఇది మైదా పిండండి. అంటే దమ్ము ఫ్లేవర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి బయటికి పోకుండా ఇలా క్లోజ్ చేసేసాను. మనకి ఎలా బాయిల్ అయింది తెలుసుకోవాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కొంచెం గ్యాప్ ఇస్తే ఆ స్మెల్‌కి మనకు ఉడికిపోతుంది. సో, ఫైనల్‌గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో, ఆఫ్‌కోర్స్ నేను నెవర్ గివ్ అప్ కాబట్టి నా ఫస్ట్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళకి.